వెల్కమ్ టు AP19 న్యూస్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో సోమవారం నుంచి రాష్ట్రంలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది. QR కోడ్తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఇతర వివరాలు పొందపరచనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలను ప్రతి ఒక్కరికి విస్తరించాలనే లక్ష్యంతో ఈ విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి పేద ప్రజలకు వైద్యం కోసం అప్పు చేసే పరిస్థితి ఎక్కడా రాకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచామని అన్నారు. ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుని పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి, తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి, ఇటువంటి సందేహాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ హాస్పిటల్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి, ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో, ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్లోకి తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది. సోమవారం సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ విర్చువల్ అవగాహన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విర్చువల్ విధానంలో కలెక్టర్ ఢిల్లీరావు, మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా QR కోడ్తో రూపొందించిన ఆరోగ్యశ్రీ కార్డులను ప్రారంభించి తదితర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకొచ్చేది స్వర్గీయ రాజశేఖర్ అని, తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేశారని అన్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఏ విధమైన కష్టం కలగకూడదని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందించే దిశగా మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రికి ఎప్పుడు దేవుని ఆశీస్సులు ఉంటాయని అన్నారు. అటువంటి విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం మీద చర్య తీసుకోవడం, దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడం చాలా అభినందన తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుని ఏదైతే ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నాయో దాంట్లో QR కోడ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆరోగ్య సేవలు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత చక్కటి ఆలోచన చేసి ఆరోగ్యం మీద ఇంత చక్కగా ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి, ఏ ఒక్కరు కూడా డబ్బు లేదు, ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది అనే పరిస్థితి లేకుండా ఇన్ని చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు, అందరూ భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు చక్కగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అనంతరం మల్లాది విష్ణు, కలెక్టర్, మేయర్ మాట్లాడుతూ వైద్య రంగంలో సరికొత్త అధ్యాయానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. మునుపు ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యశ్రీ సేవలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని అన్నారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరంగా తేవటం ఒక మంచి శుభపరిణామమని అన్నారు. కాబట్టి ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా వైద్య రంగంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రారంభించారో దాన్ని బలోపేతం చేస్తూ మరింత మెరుగైనటువంటి వైద్యాన్ని, ఉచితమైనటువంటి వైద్యాన్ని హక్కుగా భావించాలని ప్రజలని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంతటి ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయవాడ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కార్డ్స్ అన్నది మన కలెక్టర్ ఆఫీసులో ఓపెన్ చేసుకోవటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈరోజు 5 లక్షలకి
ఇంతకుముందు గతంలో మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దీన్ని ఈరోజు 25 లక్షలు చేయటం అన్నది చాలా మంచి పరిణామం. ఈరోజు గౌరవ సీఎం గారు మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ మెగా అవేర్నెస్ క్యాంప్ అనేది, అదేవిధంగా కొత్త ఫీచర్స్తో ఈ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాంతో కార్యక్రమాన్ని క్యాంప్ ఆఫీస్ నుండి ఇనాగ్రేట్ చేయడం, ఇక్కడ జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, మేయర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అందరు అధికారులు కూడా, డివిజన్ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, అదేవిధంగా సెక్రటేరియట్ స్థాయిలో వాలంటీర్స్ దగ్గర నుండి, ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా, ఇటు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పటి వరకు ఉన్న 5 లక్షల వైద్యం ఖర్చు ఇప్పటి నుండి 25 లక్షలకు వచ్చేటట్టుగా అదొక గొప్ప ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా 5 లక్షలే ఉంది, మనది 25 లక్షలు అనేది వెళ్తుంది. తర్వాత ఈ కొత్త కార్డు ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్తో కూడుకున్నటువంటి ఫీచర్స్తో వచ్చినటువంటి కార్డు, దాంట్లో అది చాలా కార్డు అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా అనేటువంటి ఉంది. దాని తగ్గ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం 5,36,000 కార్డులు మన జిల్లాకు అనేటువంటి వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా దాని డిస్ట్రిబ్యూషను, దాని ఈకేవైసీ చేసుకోవడము, దాని ప్లాన్ అనేటువంటి ఎలా చేయాలని చెప్పేసి గౌరవ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నూజివీడులో క్రిస్మస్, సంక్రాంతి పండుగల ముసుగులో కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నూజివీడు రూరల్ సీఐ బాలసురేష్ హెచ్చరించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ కోడి పందాల నిర్వహణకు, కోడి కత్తుల తయారీ, కట్టేవారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. నూజివీడు సర్కిల్ పరిధిలోని మండలాలలో ప్రజలు జోదా క్రీడలపై ఏమైనా సమాచారం ఉంటే ప్రజలు పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ యొక్క నూజివీడు రూరల్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఆగిరిపల్లి, నూజివీడు రూరల్, ముసునూరు, అదేవిధంగా చాట్రాయి, ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే, ఈ పండగ ముసుగులో ఈ కోడి పందాలు కానీ, అదేవిధంగా పేకాట్లు కానీ ఇటువంటి ఆడితే కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మీ ఏరియాలో కోడి పందాలు కానీ, పేకాట్లు కానీ ఈ పండగల ముసుగులో జరిగితే కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాము. ఎవరైనా ఈ పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా కోడి కత్తులు తయారు చేసినా కానీ మాకు మీరు సమాచారం ఇస్తే ఆ యొక్క సమాచారం ప్రకారం మేము వారిపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క జోదా క్రీడలకి మనం నివారించే మార్గంలో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ పురంధేశ్వరి ఆదేశంతో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రంగల గోపి శ్రీనివాస్ పిలుపు మేరకు బీజేపీ గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తుల్లుమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా బీసీ సమాజాన్ని మోసం చేసిన జగన్ ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం స్పందనలో జాయింట్ కలెక్టర్ రాజాకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ పాల్గొని మాట్లాడుతూ బీసీలను వంచన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తూ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ వర్గాల అభ్యున్నతికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అవన్నీ బోటకపు మాటలని అధికారంలోకి వచ్చిన వెంటనే అర్థమైందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయటం ఒక ద్రోహమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బీసీ సబ్సిడీలు, రుణాలు, రాయితీలు అన్ని ఉచిత పథకాలకు దారి మళ్లించారని అన్నారు. కులంలో ఒక 10 మందికి నిధులు, విధులు లేని పదవులు ఇచ్చి కంటితుడుపు చర్యలు చేపట్టి అమాయకులైన బీసీ వర్గాలను అవమానించిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధాని చేసి బీసీలకు రాజ్యాధికారం ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కులాలుగా విడగొట్టి వీరు ఐక్యమత్యంతో ఉంటే నా మీద పోరాడతారు. సబ్సిడీ లోన్లు తీసేసాం. బీసీలకు వచ్చే అన్ని నిధులను కూడా, అంటే దాదాపు గతంలో ₹1,00,000 లోను కనుక బీసీ చేతి వృత్తులకు ఇచ్చినట్లయితే 50,000 సబ్సిడీ పోయేది. అటువంటి లోన్లు లేవు. ఆ సంక్షేమ హాస్టల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి మరి బీసీ విద్యార్థులకు అందజేయమని చెప్పాము. ఎన్నోసార్లు మరి కలెక్టర్ వారికి వినతిపత్రం కూడా ఇచ్చాము. కానీ ఈ రోజు వరకు కూడా దానికి మరి ఎలాంటి న్యాయం జరగలేదు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనలు 7వ రోజు కూడా కొనసాగుతున్నాయి. గుంటూరు, కడప, విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం సహా చాలా చోట్ల తమ సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, పెన్షన్ అమలుపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని,
తమ విధులను సచివాలయ సిబ్బందితో చేయిస్తే ఎలా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు తమ కేంద్రాలను అప్పజెప్పటం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిరంకుశ పాలన వైఖరి విడనాడి తమ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని వారు నిరసన దీక్షలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు కూడా పరిష్కరించలేని స్థితిలో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేదంటే రాబోయే ఎన్నికలలో ఓటమి పాలు కాక తప్పదని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన జగన్ నియంత్రణను ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగిస్తూ అంగన్వాడీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తెనాలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్ నుంచి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాడిబండ్ల రామకృష్ణ వినతి పత్రం అందజేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఫిర్యాదుదారులతో నిండిపోయింది. తమ సమస్యలను తెలుపుకునేందుకు జిల్లా కలెక్టర్ వద్దకు ఫిర్యాదుదారులు క్యూ లైన్ కడుతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నా కొన్ని పనులు కావటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన ఒంటరి మహిళ పెన్షన్ కోసం 15 సంవత్సరాలుగా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో హోటల్లో పనిచేశానని, ఆరోగ్యం సహకరించకపోవడంతో హోటల్ యాజమాన్యం రానియడం లేదని, అద్దె కూడా కట్టుకోవటానికి ఇబ్బందిగా ఉందని, ఒంటరి మహిళ పెన్షన్ వచ్చినా దానితో కడుపు నింపుకోవచ్చని అర్జీ పెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని తెలిపారు. ఇంట్లో పుట్టింట్లో ఉన్న అమ్మ దగ్గర ఇల్లు లేదు, భర్త లేడు. పెన్షన్ నా కోసం నేను ఆధారపడి ఎన్ని పెట్టానో నాకు చెప్పలేని పెట్టాను సార్. నాకు పెన్షన్ ఇప్పిండి అయ్యా. నాకు రేషన్ కార్డు, పెన్షను ఇవ్వండి. రేషన్ కార్డు, పెన్షను అవి రెండు నాకు రావు అంటున్నారు. ఒంటరి మహిళ పెన్షన్ 4 సార్లు ఇచ్చారు సార్. కంబంపాటి సావిత్రి నా పేరు. భర్త లేడు, 20 సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తున్నా. దీనికోసం ఆధారపడ్డా. మాజీ సర్పంచ్ దంపతులను గ్రామం నుంచి వెలివేసిన ఘటన కైక్లూరు మండలంలోని శృంగవరపాడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సీత ఆంజనేయులు కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. డ్రైనేజ్ కట్టే విషయంలో ఎవరో పెట్టిన కేసుకి ప్రతీకారంగా గ్రామ మాట ధిక్కరించారని వెలివేశారని సీత ఆంజనేయులు తెలిపారు. కులం కట్టుబాట్లకు అందరం తల వంచుతామని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.